హలో గుడ్ మార్నింగ్ మామ. రోడ్ టు ఐసీఎన్ డే 4లో భాగంగా ఈరోజు మన టాపిక్ ఏంటంటే అసలు మనం ఫ్యాట్ లాస్ ఎలా అవ్వాలి, ఫ్యాట్ని కరిగించి మనం మజిల్ని ఎలా డెవలప్ చేయాలి, ఆ విషయం మీద మాట్లాడుకుందాం. యాక్చువల్లీ మనం ఏదైనా కానీ క్యాలరీ డెఫిషియన్సీలో ఉన్నప్పుడు వెయిట్ లాస్ అవ్వడం అనేది కామన్. అది అందరూ అనుకుంటారు ఇక మనం వెయిట్ లాస్ అయిపోయాం, ఇంక మనం పెరిగే అవకాశం అయితే లేదనుకుంటారు. కానీ అది చిన్న అపోహ మాత్రమే. మనం ఫ్యాట్ లాస్ అవుతూ మజిల్ని అయితే డెవలప్ చేసుకుంటూ ఉండాలి మామ. మజిల్ డెవలప్ చేసుకుంటే ఏంటంటే అది దానికి విరుగుడు అనమాట. దీనికి ఫ్యాట్కి అయితే విరుగుడు, మజిల్ పెరగడం, మజిల్ గ్రోత్ అవ్వడం. ఆ మజిల్ గ్రోత్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్యాట్ని చిన్నగా బంద్ చేసుకుంటూ అది చించుకొని బయటకు వస్తుంది అనమాట. ఓకేనా. ఫస్ట్ మీరు ఇంటెన్సివ్ వర్కౌట్ అనేది, అంటే ఏదైనా వెయిట్స్ ఎక్కువ పుల్ చేసుకుంటూ మనం అది వర్కౌట్ చేసుకుంటూ ఒక పెరియడ్ని క్రాస్ చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్గా ఫ్యాట్ అనేది రిడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓన్లీ క్యాలరీ డెఫిషియన్సీ చేసి మీరు కడుపు మార్చుకుంటేనే ఫ్యాట్ లాస్ అవుతాం అనేది శుద్ధ అబద్ధం. ఓకేనా. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కోసం అయితే మీరు నాకు కింద డిఎం చేసి దాని గురించి నేను మాట్లాడుకుందాం మామ. ఓకే. ప్రోటీన్ సోర్సెస్ వచ్చేసి మనకి మ్యాక్సిమం మీరు ప్రోటీన్ ఫుడ్ గుడ్లు అయితే ఎక్కువగా తీసుకోండి మామ. ఆకుకూరలు వీటిలో అయితే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అదైతే మీ మజిల్ గ్రోత్కి చాలా ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. టాటా బై బై, సీ యూ.